లింగాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. ఈశ్వరలింగం కాశీలో ఒక్క నువ్వు గింజంత లింగం ప్రతిష్ఠిస్తే వాడు కల్పాంతము వరకు కైలాసంలో ఉంటాడు. గుర్తుపెట్టువాడు. ఎంత అన్నాడు? నువ్వు గింజంత అన్నాడు. తిల ప్రమాణ మాత్రంతు. ఇది మనకి శివపురాణము, లింగ పురాణము, పద్మ పురాణాలు ఏం చెప్పారు? తిల ప్రమాణ మాత్రంతు. తిల అంటే అంత నువ్వు గింజ. చిన్న నువ్వు గింజంత లింగమును కాశీ క్షేత్రంలో ప్రతిష్ఠిస్తే ఒక కల్పము చివరి వరకు శివుడి సన్నిధానంలో ఉండి ఆ తర్వాత మళ్ళీ ఉత్తమ జన్మ ఎత్తి ఆ తర్వాత శాశ్వతంగా కైలాసాన్ని కడతాడు. కల్పం అంటే తెలుసుగా మీకు? దాని గురించి చెప్పడం ఎవరి వల్ల కాదు. అసలు మనకు ఒక మన్వంతరానికి ఇంతకాలం ఉన్నది. బ్రహ్మగారి యొక్క కల్పం ఎటువంటిది ఎవరు ఊహించగలడు? అటువంటిది కల్పాంత కాలము వరకు ఒక ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. ఇప్పుడు మీలో ఎవరైనా ఒక నువ్వు గింజంత లింగం ప్రతిష్ఠిస్తే ఈ శ్వేతవరాహ కల్పం పూర్తయ్యేంత వరకు వాళ్ళు తప్పక కైలాసంలో ఉంటారు. దీనికి ప్రమాణం శివపురాణము, పద్మ పురాణము మరియు లింగ పురాణం. ఇది కాక దేవీ భాగవతం కూడా ఏం చెబుతున్నది? యస్మై కస్మై చదేవాయ. దేవీ భాగవతం 9వ స్కంధంలో ఉంది. దేవీ భాగవతం రెగ్యులర్ గా ఈ దర్శనం పత్రికలో సీరియల్ గా వస్తుంది. తేట తెలుగులో రాస్తున్నాను. యస్మై కస్మై చదేవాయ యో దదాతి గృహన్నరః స తత్ర లోకే వసతి రేణు మానాబ్దమేవచ. ఇది దేవీ భాగవతం 9వ స్కంధంలో శ్లోకం. నీకు తోచిన ఏదో ఒక దేవుడికి, నీకు ఇష్టమైన ఒక దేవుడు ఒక గృహం కట్టు అంటే దేవాలయం నిర్మించు. ఆలయం అంటే ఇల్లు అండోయ్. ఆలయం అన్నా, మందిరం అన్నా, నిలయం అన్నా, సదనం అన్నా, సద్మం అన్నా, వేశ్మము అన్నా, నివేశనము అన్నా, వీటన్నిటికి అర్థం ఏంటి? ఇల్లు. కాబట్టి దేవ ఆలయం అంటే దేవుడికి ఇల్లు. దేవుడికి ఒక గుడి కట్టు, నీకు తోచిన దేవుడికి. కట్టేటప్పుడు అందరూ కట్టలేంగా, ఒకే వ్యక్తి కట్టడం కష్టం. అందులో నీకు తోచిన సాయం చెయ్యి. ఎంత సాయం చేసేవన్నది పక్కన పెట్టు, నీకు తోచినంత సహాయం చెయ్యి. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ ఆలయ ప్రాంగణంలో ఎన్ని రేణువులు ఉన్నాయో అన్ని సంవత్సరముల పాటు ఆ దేవలోకంలో ఉంటాట. ఇప్పుడు దానికి అసలు పరిమాణం ఎవరు లెక్క కట్టగలడు? ఇప్పుడు ఈ గుడి కట్టడానికి, ఈ పీఠం కట్టడానికి ఎన్ని లారీలు ఇసుకొచ్చిందో మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఆ ఇసుక రేణువులు లెక్కెట్టండి. మీ అందరికీ టైం ఇస్తాను. ఇప్పుడు ఓ లారీ ఇసుక పోసి ఒక్కొక్క రేణువు లెక్క పెట్టండి. అది లెక్క పెట్టడానికే మనకి కల్పం సరిపోదు. అటువంటిది ఎన్ని లారీలు ఇసుక రేణువులు ఉన్నాయి. ఇది కాక తవ్వుతున్నప్పుడు పిల్లర్స్ వేయడానికి పైకి ధూళి కణాలు లేస్తాయి కదా. ఒక స్తంభం వేయాలంటే గొయ్యి తవ్వాలి. ఒక్క 2 నిమిషాలు బయట తీసిపోదండి. గోతులు తవ్వుతున్నంతసేపును అంటే మనకి ఇతరులకు గోతులు తవ్వడం తెలియదు, కానీ మన కోసం మనమే తవ్వుకుంటున్నాం. ఈ గోతులు తవ్వుతున్నప్పుడు అందులోంచి ధూళి కణాలు పైకి వేస్తున్నాయి లేదా? ఈ ధూళి కణాలు లెక్కెట్టండి. అలా ఈ ధూళి కణాలన్నీ ఎన్నున్నాయో అన్ని సంవత్సరముల పాటు అక్కడ ఉంటారని దేవీ భాగవతంలో ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక చూసుకోండి ఈసారి. చెప్పండి అందరూ కూడా. యస్మై కస్మై చ దేవాయ యో దదాతి గృహన్నరః స తత్ర లోకే వసతి రేణుమానాబ్దమేవచ. అంటే ఈ నిర్మాణం చేసిన వాడు, ఇక్కడ వాడు అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా అండి, కామన్ గా మ్యాన్ అంటున్నాం అంతే. అంతేగాని ఏమండి మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటే ఉమన్ కాదా అన్నట్టు వాడు. కాబట్టి ఆ మాటలు తీసి పక్కన పెట్టేసాడు కాసేపు. ఈ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి జీవి భూమి మీద ఉన్న ఎన్ని ధూళి కణాలు ఉంటాయో ఆలయ ప్రాంగణంలో అన్ని సంవత్సరముల పాటు ఆ దేవలోకంలో ఉంటాడు. అటువంటిది ఆలయ నిర్మాణంలో పాల్గొని ఓ శివలింగం నువ్వు కిందంత ప్రతిష్ఠిస్తేనే మానవుడు అంత స్థాయికి ఎడితే, ఇంకా స్ఫటికలింగాలు, ఈ బాణలింగాలు, పెద్ద పెద్ద లింగాలు అయితే కల్పకోటి శతైరపి అన్నాడండి. ఇక్కడ కోటి అంటే ఒక సమూహం అని అర్థం. సంస్కృతంలో కోటి అంటే ఏంటంటే మానవ కోటి అంటే మానవుల యొక్క సమూహం, ఏ గ్రూప్ ఆఫ్ మ్యాన్. అలాగే కొన్ని ఉన్నాయి, 1,00,000, 1,000 ఇవన్నీ కూడా ఈ గ్రూప్ ఆఫ్ అనడానికి ఒక సామూహిక అర్థంలో వాడతారు. అనేక కల్పముల పాటు ఆ దేవలోకంలో పునర్జన్మ పొందకుండా సుఖంగా ఉంటాడు అని ఈశ్వరుడు స్వయముగా నందీశ్వరుడితో అన్నారు. ఈ విషయాలన్నీ అందులో ఉంటాయి. శివపురాణం నేను చెప్పింది వినండి, లేదా శివపురాణాన్ని కూడా నేను ప్రింట్ చేయించాను, అనువాదం చేసి ఆ శ్లోకాలతో సైతంగా వాటిని కూడా చదువుకోండి. ఇక్కడ ఉంటే కొనుక్కోండి, ఉన్నాయనన్నా ఉంటే ఇవ్వండి వాళ్ళకి. ఎందుకు చెబుతానంటే మనం పురాణాలని వేదవ్యాసుడిని ఆత్మగా భావించి గురువుగా భావించి పూజిస్తున్నాం. వేదవ్యాసుడు లేకపోతే ఈ సృష్టి లేదు. ఒకానొకప్పుడు ఆ మహానుభావుడు మన కోసం భూలోకంలో అవతరించి 18 పురాణములు ఇచ్చాడు.
మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన శివ విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మస్కాంద పురాణాలనే 18 పురాణాలు, 18 ఉప పురాణములు, మహాభారతం అనే పంచమ వేదం, ఇది కాక బ్రహ్మసూత్రాలు, ఇన్ని అందించిన మహానుభావుడు అసలు గురువు గారు ఆయన పుట్టినరోజు అనేసి ఎవరితో జరుపుకుంటాం కానీ ఈ మధ్యన మనం. ఇప్పుడు మనం పుట్టినరోజు అంటే వ్యాసుడు చెయ్యాలి. అందుకే హైదరాబాద్ లో ఉప్పల్లో కడుతున్నటువంటి దాంట్లో వ్యాసుడి విగ్రహములకు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ప్రతిష్ఠిస్తున్నాం. ఆ మాట చాలాసార్లు చెప్పాను. వ్యాస విగ్రహం ఉంటుంది అక్కడ. వేదవ్యాసుడి యొక్క రూపం ఎలా ఉంటుందో మహాభారతంలో భీష్మ పర్వంలో చెప్పారు. అందులో చెప్పినట్టుగా ఆ విగ్రహం కూడా ప్రతిష్ఠిస్తున్నాం. అదొక అపూర్వమైన క్షేత్రం అవుతుంది. భూలోకంలో మళ్ళీ ఒక వైకుంఠం, కైలాసం, మణిద్వీపంలాగా సత్యనారాయణ స్వామి ఆలయం, ఇవన్నీ కూడా ప్రవచన మండప పక్కన నిర్మాణం జరుగుతోంది. అందరూ ఇక్కడికి రాలేని వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకునేది వీలుగా అందులో వ్యాసుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వీలున్నప్పుడల్లా అందరం ప్రదక్షిణ చేసుకునేటటువంటి ఏర్పాటు కూడా గురువు గారు చేస్తున్నారు. ఇవన్నిట్లో ప్రవచన మండపం నవంబర్లో ఎలాగో 40 రోజుల కార్యక్రమానికి అప్పుడే సిద్ధమైపోతోంది. గుడి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే గుడి కదా అది. అందువల్ల ఇవన్నీ జరగాలంటే దైవ బలం ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఇది చెప్పాను. మనం అటువంటి వేదవ్యాసుని శాస్త్రములను ప్రమాణంగా చేసుకుని నమ్ముతున్నాం గనక ఒక నువ్వు గంజంత లింగం ప్రతిష్ఠిస్తేనే కల్పాంతం వరకు కైలాసంలో ఉంటాడని, అటువంటిది బాణలింగాలు, స్ఫటికలింగాలు ఇటువంటివి వాటి స్థాయి వేరు. బాణలింగమునకైతే కొన్ని కల్పములు అన్నారు, అదే స్ఫటికలింగానికి అయితే సంపూర్ణముగా కల్పకోటి శతైరిపి అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ లింగ ప్రతిష్ఠ చేస్తున్నాం. అందులో మొదటి లింగం ప్రధానమంత్రి గారి చేతి మీదుగా ప్రతిష్ఠ చేయడానికి వారిని పిలిచే శక్తి మాలాంటి వాళ్ళకి లేదు గనక మనకి భక్తున్నా ఆయన ఎంతో మహానుభావుడైనా ఆయన రావాలంటే